సమస్యతో వచ్చే ప్రజలకు అధికారులు సహకరించి పరిష్కరించాలని అన్నమయ్య రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుజాత, జడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ చాలా మంది ప్రజలకు చిన్న చిన్న పొరపాట్ల వలన తల్లికి వందనం లేదా ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలు రాలేదని అర్హులైన వారు అధికారుల దగ్గరికి వస్తే వారికి సహకరించి ఆ సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాజు సూచించారు. ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధికి అలాగే సోమశిల బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించడానికి నూతన పైప్ లైన్ వేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే అన్ని రకాలుగా రామాలయం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. కొంతమంది కట్టుకోలేదు సార్. ఇక్కడ అయితే కట్టున్నారు. వేసినట్టు ఇల్లు వరకు కట్టి ఎవరైతే చేరలేదు. ఇల్లు అయితే అన్ని ఖాళీగా ఉన్నాయి సార్. గతంలో మనము అధికారుల నుంచి మన నుంచి కావాల్సినటువంటి చొరవ ఏంటి అంటే అన్ని పద్ధతి ప్రకారం కాకుండా చట్టానికి లోబడి కాస్త చొరవ తీసుకొని చేసే పనులు కూడా ఉంటాయి. ఇప్పుడు చెయ్యేరు నది సాగుతూ ఉంది. చెయ్యేరు నది కింద 8 చెరువులు ఉన్నాయి. ఉన్నట్టుండి చెయ్యేరులో నీళ్ళు వచ్చాయి. గతంలో ఎప్పుడూ చేయలేదు, కానీ ఆ చెరువులు కనుక నింపితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖ వారి సహాయంతో అప్పటికి ఎస్టిమేషన్లు లేవు, టెండర్లు లేవు, కాంట్రాక్టర్లు లేవు, ఏమీ లేవు. మా నాయకులు వెళ్ళి చేసేసారు. కాలువలు తీసి నింపారు. ఇప్పటికీ నీళ్లు మనం నందులోకి వెళ్తూ ఉంటే నందులోకి చెరువు ఉంది. 8-9 చెరువులకు అక్కడ నీళ్లు నింపడం జరిగింది. తర్వాత డ్యూరింగ్ కోర్స్ అది ఆ పని ఇబ్బంది జరిగింది. కాబట్టి ఎక్కడైనా కానీ అధికారులు కొన్ని సందర్భాల్లో సమయం దాటి నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఆ సమయం ఆ నష్టాన్ని నివారించడానికి మీరు ఓన్ రిస్క్ తీసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు మేము ఏం చేయం. మీకు ఆ ప్రభుత్వం నుంచి, మిగతా వాళ్ళ నుంచి ఆ హామీ ఉంటుంది. ఆ సమయానికి అందనటువంటి సహాయం కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఆ చొరవ అధికారుల నుంచి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ప్రజల్లోకి వెళ్తే కనుక చాలామంది ఇప్పటికీ సమస్యలు చెప్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళితే ఏ సమస్య సాల్వ్ అవుతుందో అనేటువంటిది తెలియదు. చిన్న చిన్న సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు తల్లికి వందనం ఉంటుంది, అది ఆధార్ అప్డేట్ అయింది. ఆధార్ అప్డేట్ ఎక్కడ చేసుకోవాలనేటువంటిది వాళ్ళకి తెలియదు. స్కూల్కి వెళ్తే కనుక మీరు ఇంకో సచివాలయం పోమంటారు. సచివాలయం పోతే నా దగ్గర సమాచారం లేదంటారు. ఏంటి ప్రజలు వచ్చిన తర్వాత అధికారులుగా మనం బాగా చదువుకొని బాధ్యతలు ఉన్న తర్వాత మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదానికి కూర్చోబెట్టుకోండి. 2 నిమిషాలు వాళ్ళ ప్రాబ్లం వినండి. మీరు సులభమైన సొల్యూషన్ ఇస్తారు. స్టెప్ వైజ్ వాళ్ళకి మొదట మీ సమస్యకి ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని మీరు సాల్వ్ చేసుకోండి. తర్వాత పక్కలో ఇంకొక ఇబ్బంది ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోండి. ఇవి 1 by 1 చేసుకుంటే కనుక మీకు రావాల్సిన లబ్ధి మీకు వస్తుంది అన్నటువంటి సలహాలు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే కనుక వాళ్ళకి అద్భుతమైనటువంటి సహాయం చేస్తాయి. ఆ చొరవ అధికారుల నుంచి తీసుకొని మనము ప్రజల సమస్యలుగా పెట్టడానికి కాదు, ప్రజల సమస్యలకి పరిష్కారాలు ఇవ్వవలసినటువంటి బాధ్యతను కనుక తీసుకుంటే మేము కూడా మీకు సహకరించి మీ వెంట నిలిచి ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి లక్ష్యాలు నెరవేర్చడానికి ప్రతి ప్రయత్నము మా వైపు నుంచి జరుగుతుంది. మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారని మరొకసారి మీకు తెలియజేస్తూ, అలాగే మన ముఖ్యమంత్రి వారు ఒక పని జరిగిందా లేదా అనేటువంటిది ఫీడ్బ్యాక్ 4-5 వ్యవస్థల నుంచి తీసుకునేటటువంటి పరిస్థితి. ఈ మధ్యలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీములన్నీ వచ్చాయి. ఆ స్కీములన్నీ లబ్ధిదారులకు వెళ్తున్నాయా లేదా అని పార్టీ కార్యకర్తలందరినీ వాలంటీర్లుగా మార్చారు. సుపరిపాలన తొలి విడగానే మమ్మల్ని అందరినీ ఇంటింటికి పంపించారు. ఇంటింటికి పంపించి ఒక యాప్ తయారు చేసిన తర్వాత ఆ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి అన్నారు. అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నాం. అడిగితే కనుక నాకు తల్లికి వందనం రాలేదు, పెన్షన్ రాలేదు, అర్హత ఉండి రానటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పథకం లబ్ధి పొందే విధంగా చేసేటటువంటి సమాచారాన్ని మళ్ళీ మా దగ్గర నుంచి కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు అన్ని డైమెన్షన్స్లో తీసుకొని ప్రతి కుటుంబానికి లబ్ధి చేరాలి, ప్రతి కుటుంబము బాగుపడాలి, పేదలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి అన్నటువంటి లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి మీరు కూడా ఆ లక్ష్యాలు సాధించడానికి మీ డిపార్ట్మెంట్ పరంగా ఉంటారు. మీకు తోడు నీడగా మేము ఉంటాం, మా కార్యకర్తలను పనిచేస్తాం. అందరం కలిసి ఏదైతే ప్రజలు బాధ్యత ఇచ్చారో 5 సంవత్సరాలు సేవ చేయమని, ఆ సేవ చేసేదానికి మనం అందరం కూడా ముందుండాలి. ఈ ఒంటిమిట్ట ప్రత్యేకత ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి ఇచ్చేస్తారు.